అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు ఈరోజు ఏంటంటే ప్రతిరోజు మీకు ఉపయోగపడే ఇంగ్లీష్ ఫ్రేజెస్‌ని నేర్చుకోబోతున్నారు. ఓకే. టోటల్‌గా 150 ఇంగ్లీష్ ఫ్రేజెస్‌ని నేను ఈ వీడియోలో అయితే మీకు చెప్పబోతున్నాను. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది వీడియో. ఎండింగ్ వరకు చూడండి. రోజు ప్రాక్టీస్ చేయండి. ఈ ఇంగ్లీష్ ఫ్రేజెస్ ప్రతిరోజు మీకు ఉపయోగపడేవే నేనైతే ఇప్పుడు చెప్తున్నాను. ఓకే. ఇంకేమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. నేను మీ గౌతమి. ఎలా సాగుతుంది? హౌస్ ఇట్ గోయింగ్? హౌస్ ఇట్ గోయింగ్? ఇంతకాలం ఏం చేస్తున్నారు? వాట్ హ్యావ్ యూ బీన్ డూయింగ్ ఆల్ దిస్ టైమ్? వాట్ హ్యావ్ యూ బీన్ డూయింగ్ ఆల్ దిస్ టైమ్? చాలా రోజులైంది. ఇట్స్ బీన్ అ వైల్. ఇట్స్ బీన్ అ వైల్. మీరు ఎలా ఉన్నారు? హౌ హ్యావ్ యూ బీన్? హౌ హ్యావ్ యూ బీన్? పెద్దగా ఏమీ లేదు. నథింగ్ మచ్. నథింగ్ మచ్. నేను ఇప్పుడే మీ గురించి ఆలోచిస్తున్నాను. ఐ వాజ్ జస్ట్ థింకింగ్ అబౌట్ యూ. ఐ వాజ్ జస్ట్ థింకింగ్ అబౌట్ యూ. అది అర్థవంతంగా ఉంది. దాట్ మేక్స్ సెన్స్. దాట్ మేక్స్ సెన్స్. నేను పూర్తిగా అంగీకరిస్తున్నాను. ఐ టోటలీ అగ్రీ. ఐ టోటలీ అగ్రీ. దాని గురించి నాకు ఖచ్చితంగా తెలియదు. ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ దట్. ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ దట్. అది మంచి విషయం. దట్స్ అ గుడ్ పాయింట్. దట్స్ అ గుడ్ పాయింట్. మీరు చెప్పేది నాకు అర్థమైంది. ఐ సీ వాట్ యు మీన్. ఐ సీ వాట్ యు మీన్. మీరు చెప్పింది కొంతవరకు నిజమే. యూ హ్యావ్ అ పాయింట్. యూ హ్యావ్ అ పాయింట్. నేను కూడా అదే అనుకున్నాను. దట్స్ వాట్ ఐ థాట్. దట్స్ వాట్ ఐ థాట్. నేను అది ఊహించలేదు. ఐ డిడ్ంట్ ఎక్స్పెక్ట్ దట్. ఐ డిడ్ంట్ ఎక్స్పెక్ట్ దట్. అది ఆసక్తికరంగా ఉంది. దట్స్ ఇంట్రెస్టింగ్. దట్స్ ఇంట్రెస్టింగ్. అది విని నాకు సంతోషంగా ఉంది. ఐఎమ్ గ్లాడ్ టు హియర్ దట్. ఐఎమ్ గ్లాడ్ టు హియర్ దట్. మీకోసం నేను సంతోషిస్తున్నాను. ఐఎమ్ హ్యాపీ ఫర్ యూ. ఐఎమ్ హ్యాపీ ఫర్ యూ. అది చాలా బాగుంది అనిపిస్తుంది. దట్ సౌండ్స్ గ్రేట్. దట్ సౌండ్స్ గ్రేట్. నాకు పూర్తిగా అర్థమైంది. ఐ కంప్లీట్లీ అండర్స్టాండ్. ఐ కంప్లీట్లీ అండర్స్టాండ్. నాకు ఇంకా నమ్మకం కలగలేదు. ఐఎమ్ నాట్ కన్విన్స్డ్. ఐఎమ్ నాట్ కన్విన్స్డ్. నేను దీన్ని ఇలా చెబుతాను. లెట్ మీ పుట్ ఇట్ ఇన్ దిస్ వే. లెట్ మీ పుట్ ఇట్ ఇన్ దిస్ వే. నిజం చెప్పాలంటే టు బీ ఆనెస్ట్. టు బీ ఆనెస్ట్. ఖచ్చితంగా. ఎగ్జాక్ట్లీ. ఎగ్జాక్ట్లీ. పూర్తిగా నిజమే. అబ్సల్యూట్లీ. అబ్సల్యూట్లీ. అంతగా కాదు. నాట్ రియల్లీ. నాట్ రియల్లీ. అస్సలు కాదు. నాట్ ఎట్ ఆల్. నాట్ ఎట్ ఆల్. తప్పకుండా. అఫ్ కోర్స్. అఫ్ కోర్స్. ఎందుకు కాదు? వై నాట్? వై నాట్? అది పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. ఇట్ డిపెండ్స్ అపాన్ ద సిచ్యువేషన్. ఇట్ డిపెండ్స్ అపాన్ ద సిచ్యువేషన్. బహుశా అలాగే అనుకుంటా. ఐ సపోజ్ సో. ఐ సపోజ్ సో. మీరు చెప్పింది సరైనదే అనుకుంటాను. ఐ గెస్ యూర్ రైట్. ఐ గెస్ యూర్ రైట్. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు? హూ నోస్ వాట్ మైట్ హ్యాపెన్. హూ నోస్ వాట్ మైట్ హ్యాపెన్. అది నిజమే. దాట్స్ ట్రూ. దట్స్ ట్రూ. నేను ఇంతకంటే ఎక్కువగా అంగీకరించలేను. ఐ కుడెంట్ అగ్రీ మోర్. ఐ కుడెంట్ అగ్రీ మోర్. ఈ ఫ్రేజ్కి మీనింగ్ ఏంటంటే మీరు 100% అగ్రీ చేశారు అని చెప్పడానికి ఇదొక ఫ్రేజ్ అనమాట. ఐ కుడెంట్ అగ్రీ మోర్. దురదృష్టవశాత్తు కాదు. ఐఎమ్ అఫ్రైడ్ నాట్. ఐఎమ్ అఫ్రైడ్ నాట్. సరే, నీ మాట అర్థమైంది. ఫెయిర్ ఇనఫ్. ఫెయిర్ ఇనఫ్. పర్వాలేదు. నో వరీస్. నో వరీస్.
పర్వాలేదు వదిలేయండి. నెవర్ మైండ్. నెవర్ మైండ్. దాని గురించి మర్చిపోండి. ఫర్గెట్ అబౌట్ ఇట్. ఫర్గెట్ అబౌట్ ఇట్. దాన్ని వ్యక్తిగతంగా తీసుకోకండి. డోంట్ టేక్ ఇట్ పర్సనలీ. డోంట్ టేక్ ఇట్ పర్సనలీ. ప్రశాంతంగా ఉండండి. టెన్షన్ పడకండి. టేక్ ఇట్ ఈజీ. టేక్ ఇట్ ఈజీ. అదేమీ పెద్ద విషయం కాదు. ఇట్స్ నాట్ అ బిగ్ డీల్. ఇట్స్ నాట్ అ బిగ్ డీల్. అది అసలు విషయం కాదు. దట్స్ నాట్ ద పాయింట్. దట్స్ నాట్ ద పాయింట్. అది మీ ఇష్టం. ఇట్స్ అప్ టు యూ. ఇట్స్ అప్ టు యూ. మీకు ఏది సౌకర్యంగా ఉంటే అది చెయ్యండి. డూ వాట్ ఎవర్ వర్క్స్ ఫర్ యూ. డూ వాట్ ఎవర్ వర్క్స్ ఫర్ యూ. ప్రస్తుతానికి అంతే చాలు. దాట్స్ ఇనఫ్ ఫర్ నౌ. దాట్స్ ఇనఫ్ ఫర్ నౌ. నేను ఏమీ చెయ్యలేకపోయాను. ఐ కుడెంట్ హెల్ప్ ఇట్. ఐ కుడెంట్ హెల్ప్ ఇట్. మీరు నాకు ఒక సహాయం చేయగలరా? కుడ్ యు డూ మీ ఏ ఫేవర్? కుడ్ యు డూ మీ ఏ ఫేవర్? నాకు సహాయం చేయడానికి మీకు అభ్యంతరమా? వుడ్ యు మైండ్ హెల్పింగ్ మీ? వుడ్ యు మైండ్ హెల్పింగ్ మీ? నాకు కొంచెం సహాయం చేయగలరా? కుడ్ యు గివ్ మీ ఏ హ్యాండ్? కుడ్ యు గివ్ మీ ఏ హ్యాండ్? నాకు ఒక నిమిషం సమయం ఇవ్వగలరా? కెన్ యు గివ్ మీ అ మినిట్? కెన్ యు గివ్ మీ అ మినిట్? ఒక్క క్షణం ఆగండి. గివ్ మీ అ సెకండ్. గివ్ మీ అ సెకండ్. మీరు అది మళ్ళీ చెప్పగలరా? కుడ్ యు సే దట్ అగైన్? కుడ్ యు సే దట్ అగైన్? మీరు కొంచెం నెమ్మదిగా మాట్లాడగలరా? కుడ్ యు స్పీక్ అ లిటిల్ స్లోవర్? కుడ్ యు స్పీక్ అ లిటిల్ స్లోవర్? మీరు అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు? వాట్ ఎగ్జాక్ట్లీ డూ యు మీన్? వాట్ ఎగ్జాక్ట్లీ డూ యు మీన్? మీరు ఏం చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు? వాట్ ఆర్ యు ట్రయింగ్ టు సే? వాట్ ఆర్ యు ట్రయింగ్ టు సే? మీరు దాన్ని నాకు వివరించగలరా? కుడ్ యు ఎక్స్ప్లెయిన్ దాట్ టు మీ? కుడ్ యు ఎక్స్ప్లెయిన్ దాట్ టు మీ? నేను మీతో చేరితే మీకు అభ్యంతరమా? డూ యూ మైండ్ ఇఫ్ ఐ జాయిన్ యూ? డూ యూ మైండ్ ఇఫ్ ఐ జాయిన్ యూ? నేను కూడా వస్తే పర్వాలేదా? వుడ్ ఇట్ బి ఓకే ఇఫ్ ఐ కేమ్ ఎలాంగ్? వుడ్ ఇట్ బి ఓకే ఇఫ్ ఐ కేమ్ ఎలాంగ్? నేను మిమ్మల్ని ఒక విషయం అడగవచ్చా? క్యాన్ ఐ ఆస్క్ యూ సంథింగ్? క్యాన్ ఐ ఆస్క్ యూ సంథింగ్? నేను ఒకసారి చూడవచ్చా? మే ఐ హ్యావ్ ఎ లుక్? మే ఐ హ్యావ్ ఎ లుక్? మీరు నా కోసం వేచి ఉండగలరా? కుడ్ యు వెయిట్ ఫర్ మీ? కుడ్ యు వెయిట్ ఫర్ మీ? మీరు ఖాళీగా ఉన్నప్పుడు నాకు చెప్పండి. లెట్ మీ నో వెన్ యు ఆర్ ఫ్రీ. లెట్ మీ నో వెన్ యు ఆర్ ఫ్రీ. నాకు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తూ ఉండండి. కీప్ మీ పోస్టెడ్. కీప్ మీ పోస్టెడ్. దయచేసి నాకు తాజా సమాచారం అందిస్తూ ఉండండి. ప్లీజ్ కీప్ మీ అప్డేటెడ్. ప్లీజ్ కీప్ మీ అప్డేటెడ్. మీకు ఏదైనా అవసరమైతే నాకు చెప్పండి. లెట్ మీ నో ఇఫ్ యు నీడ్ ఎనీథింగ్. లెట్ మీ నో ఇఫ్ యు నీడ్ ఎనీథింగ్. నన్ను అడగడానికి సంకోచించకండి. డోంట్ హెజిటేట్ టు రీచ్ అవుట్ టు మీ. డోంట్ హెజిటేట్ టు రీచ్ అవుట్ టు మీ. మీకు కావాల్సినంత సమయం తీసుకోండి. టేక్ యోర్ టైమ్. టేక్ యోర్ టైమ్. మీరు సిద్ధమైనప్పుడు. వెన్ ఎవర్ యు ఆర్ రెడీ. వెన్ ఎవర్ యు ఆర్ రెడీ. తొందరేమీ లేదు. దేర్స్ నో రష్. దేర్స్ నో రష్. కొనసాగించండి. గో అహెడ్. గో అహెడ్. మీరు ముందు వెళ్ళండి. ఆఫ్టర్ యూ. ఆఫ్టర్ యూ. ఈ ఫ్రేజెస్ ఏంటంటే
ట్రూ ట్రాన్స్లేషన్స్ కాదు, అంటే యాజ్ ఇట్ ఈస్గా మీరు చదివిన వాక్యాన్ని వర్డ్ టు వర్డ్ ట్రాన్స్లేషన్ చేయడం కాదనమాట. కానీ ఆ ఇంగ్లీష్ సెంటెన్స్ ఏదైతే ఉందో అది ఆ తెలుగు మీనింగ్నే తీసుకువస్తుంది. ఇవి నార్మల్గా మీరు ట్రాన్స్లేషన్ పద్ధతిలో మాట్లాడే కంటే వినడానికి బాగుంటాయి అన్నమాట. వీడియోని ఇంతవరకు చూసారంటే మీకు ఏదో ఒకటి నచ్చే ఉంటుంది కదా. మీకు గనుక నచ్చినట్టయితే మరికొంతమంది ఇంగ్లీష్ నేర్చుకునే వాళ్ళకి వెంటనే షేర్ చేయండి. అలాగే మీరు లైక్ చేశారంటే వెంటనే ఈ వీడియో అన్నది ఇంకొంతమందికి రికమెండ్ అవుతుందన్నమాట. సో వై టు లూజ్ దట్ ఛాన్స్, ఈ ఛానల్ గ్రో అవ్వడానికి అండ్ మీతో పాటు ఇంకా కొంతమంది ఈ ఇంగ్లీష్ జర్నీలో జాయిన్ అవ్వడానికి ఇదైతే సహాయపడుతుందన్నమాట. సో వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి. నేను దారిలో ఉన్నాను. ఐ యామ్ ఆన్ మై వే. ఐ యామ్ ఆన్ మై వే. నేను కొన్ని నిమిషాల్లో అక్కడికి వస్తాను. ఐల్ బీ దేర్ ఇన్ ఎ ఫ్యూ మినిట్స్. ఐల్ బీ దేర్ ఇన్ ఎ ఫ్యూ మినిట్స్. నేను ఆలస్యంగా వస్తున్నాను. ఐఎమ్ రన్నింగ్ లేట్. ఐఎమ్ రన్నింగ్ లేట్. నేను వెంటనే తిరిగి వస్తాను. ఐల్ బీ రైట్ బ్యాక్. ఐల్ బీ రైట్ బ్యాక్. నేను మీకు తరువాత సమాధానం ఇస్తాను. ఐల్ గెట్ బ్యాక్ టు యూ. ఐల్ గెట్ బ్యాక్ టు యూ. నేను మీకు తెలియజేస్తాను. ఐల్ లెట్ యు నో. ఐల్ లెట్ యు నో. నేను దాన్ని చూసుకుంటాను. ఐల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఐల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. నేను దాని గురించి పరిశీలిస్తున్నాను. ఐఎమ్ లుకింగ్ ఇన్ టు ఇట్. ఐఎమ్ లుకింగ్ ఇన్ టు ఇట్. నేను దానిపై పనిచేస్తున్నాను. ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఇట్. ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఇట్. నేను దాన్ని తర్వాత చూసుకుంటాను. ఐల్ డీల్ విత్ ఇట్ లేటర్. ఐల్ డీల్ విత్ ఇట్ లేటర్. నాకు కొంత పని ఉంది. ఐ హ్యావ్ సంథింగ్ టు డూ. ఐ హ్యావ్ సంథింగ్ టు డూ. నేను ప్రస్తుతం చాలా పనిలో ఉన్నాను. ఐఎమ్ టైడ్ అప్ రైట్ నౌ. ఐఎమ్ టైడ్ అప్ రైట్ నౌ. నేను ప్రస్తుతం ఖాళీగా ఉన్నాను. ఐఎమ్ ఫ్రీ రైట్ నౌ. ఐఎమ్ ఫ్రీ రైట్ నౌ. నేను బయలుదేరబోతున్నాను. ఐఎమ్ అబౌట్ టు లీవ్. ఐఎమ్ అబౌట్ టు లీవ్. నేను ఇప్పుడే ప్రారంభమవుతున్నాను. ఐఎమ్ జస్ట్ గెటింగ్ స్టార్టెడ్. ఐఎమ్ జస్ట్ గెటింగ్ స్టార్టెడ్. నేను త్వరలో పూర్తి చేస్తాను. ఐల్ బి డన్ సూన్. ఐల్ బి డన్ సూన్. నేను ఇప్పటికే అది చేశాను. ఐ హ్యావ్ ఆల్రెడీ డన్ ఇట్. ఐ హ్యావ్ ఆల్రెడీ డన్ ఇట్. నేను ఇంకా అది చేయలేదు. ఐ హ్యావెంట్ done it yet. I haven't done it yet. నేను వీలైనంత త్వరగా చేస్తాను. I'll do it as soon as possible. I'll do it as soon as possible. As soon as possible అనడానికి ASAP అని కూడా చెప్తూ ఉంటాము. ASAP, as soon as possible. నేను నా వంతు ప్రయత్నం చేస్తాను. I'll try my best. I'll try my best. నా సమయం అయిపోతుంది. ఐఎమ్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైమ్. ఐఎమ్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైమ్. నా దగ్గర తగినంత సమయం లేదు. ఐ డోంట్ హ్యావ్ ఇనఫ్ టైమ్. ఐ డోంట్ హ్యావ్ ఇనఫ్ టైమ్. మనం దీనికి పరిష్కారం కనుక్కుందాం. లెట్స్ ఫిగర్ ఇట్ అవుట్. లెట్స్ ఫిగర్ ఇట్ అవుట్. మనం ప్రారంభిద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ రోజుకి పనిని ముగిద్దాం. లెట్స్ కాల్ ఇట్ అ డే. లెట్స్ కాల్ ఇట్ అ డే. నాకు కొంచెం అలసటగా ఉంది. ఐఎమ్ ఫీలింగ్ అ లిటిల్ టైర్డ్. ఐఎమ్ ఫీలింగ్ అ లిటిల్ టైర్డ్. ఈరోజు నాకు మామూలుగా అనిపించడం లేదు. ఐఎమ్ నాట్ ఫీలింగ్ మై సెల్ఫ్ టుడే. ఐఎమ్ నాట్ ఫీలింగ్ మై సెల్ఫ్ టుడే. ఈరోజు నా మూడ్ బాగుంది. ఐ యామ్ ఇన్ ఎ గుడ్ మూడ్ టుడే. ఐ యామ్ ఇన్ ఎ గుడ్ మూడ్ టుడే. నా మూడ్ బాగోలేదు. ఐ యామ్ ఇన్ ఎ బ్యాడ్ మూడ్. ఐ యామ్ ఇన్ ఎ బ్యాడ్ మూడ్. ఇప్పుడు నాకు చాలా బాగా అనిపిస్తుంది.
ఐఎమ్ ఫీలింగ్ మచ్ బెటర్ నౌ. ఐఎమ్ ఫీలింగ్ మచ్ బెటర్ నౌ. దాని గురించి నేను ఆందోళనగా ఉన్నాను. ఐఎమ్ వరీడ్ అబౌట్ ఇట్. ఐఎమ్ వరీడ్ అబౌట్ ఇట్. మరీ ఎక్కువగా ఆందోళన పడకండి. డోంట్ వరీ టూ మచ్. డోంట్ వరీ టూ మచ్. దానికోసం నేను చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. ఐఎమ్ రియల్లీ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. ఐఎమ్ రియల్లీ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. నాకు ఆసక్తి లేదు. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. నాకు బయటికి వెళ్ళాలనిపిస్తుంది. ఐ ఫీల్ లైక్ గోయింగ్ అవుట్. ఐ ఫీల్ లైక్ గోయింగ్ అవుట్. ఈరోజు నాకు వంట చేయాలనిపించడం లేదు. ఐ డోంట్ ఫీల్ లైక్ కుకింగ్ టుడే. ఐ డోంట్ ఫీల్ లైక్ కుకింగ్ టుడే. నాకు అది అలవాటు అవుతుంది. ఐఎమ్ గెటింగ్ యూస్డ్ టు ఇట్. ఐఎమ్ గెటింగ్ యూస్డ్ టు ఇట్. నాకు ఇంకా అది అలవాటు కాలేదు. ఐఎమ్ నాట్ యూస్డ్ టు ఇట్ యెట్. ఐఎమ్ నాట్ యూస్డ్ టు ఇట్ యెట్. నాకు అస్సలు తెలియదు. ఐ హ్యావ్ నో ఐడియా. ఐ హ్యావ్ నో ఐడియా. దాని గురించి నాకు మిశ్రమ భావాలు ఉన్నాయి. ఐ హ్యావ్ మిక్స్డ్ ఫీలింగ్స్ అబౌట్ ఇట్. ఐ హ్యావ్ మిక్స్డ్ ఫీలింగ్స్ అబౌట్ ఇట్. దానితో నాకు సౌకర్యంగా లేదు. ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ విత్ దట్. ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ విత్ దట్. దానికి నేను ఒప్పుకుంటున్నాను. ఐఎమ్ ఓకే విత్ దట్. ఐఎమ్ ఓకే విత్ దట్. దానికి నాకు పూర్తిగా అభ్యంతరం లేదు. ఐఎమ్ టోటలీ ఫైన్ విత్ ఇట్. ఐఎమ్ టోటలీ ఫైన్ విత్ ఇట్. నేను ఇంట్లోనే ఉండటానికి ఇష్టపడతాను. ఐడ్ రాదర్ స్టే హోమ్. ఐడ్ రాదర్ స్టే హోమ్. దాని గురించి మాట్లాడకపోవడమే నాకు ఇష్టం. ఐడ్ రాదర్ నాట్ టాక్ అబౌట్ ఇట్. ఐడ్ రాదర్ నాట్ టాక్ అబౌట్ ఇట్. ఇక్కడ ఐడ్ అంటే ఐ ప్లస్ వుడ్. ఐ ప్లస్ వుడ్కి కాంట్రాక్షన్ ఈస్ ఐడ్. ఓకే. ప్రయత్నించడం విలువైనదే. ఇట్స్ వర్త్ ట్రయింగ్. ఇట్స్ వర్త్ ట్రయింగ్. ఇక నాకు చాలు. ఐ హ్యావ్ హ్యాడ్ ఇనఫ్. ఐ హ్యావ్ హ్యాడ్ ఇనఫ్. ఇందాకలాగే ఐ ప్లస్ హ్యావ్ ఈజ్ ఈక్వల్ టు ఐ హ్యావ్. నేను ప్రస్తుతం దీన్ని ఎదుర్కోలేను. ఐ కాంట్ డీల్ విత్ దిస్ రైట్ నౌ. ఐ కాంట్ డీల్ విత్ దిస్ రైట్ నౌ. అవును, మీ కుటుంబం ఎలా ఉంది? బై ద వే, హౌస్ యువర్ ఫ్యామిలీ? బై ద వే, హౌస్ యువర్ ఫ్యామిలీ? దాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు స్పీకింగ్ ఆఫ్ విచ్ ఎప్పటిలాగే యాజ్ యూజువల్. యాజ్ యూజువల్. ఏదో కారణం వల్ల. ఫర్ సమ్ రీజన్. ఫర్ సమ్ రీజన్. కనీసం మనం ప్రయత్నించాం. అట్లీస్ట్ వి ట్రైడ్. అట్లీస్ట్ వి ట్రైడ్. అది నాకు ఒక విషయం గుర్తు చేసింది. దట్ రిమైండ్స్ మీ. దట్ రిమైండ్స్ మీ. నేను దాదాపు మర్చిపోయాను. ఐ ఆల్మోస్ట్ ఫర్గాట్. ఐ ఆల్మోస్ట్ ఫర్గాట్. నేను దాని గురించి పూర్తిగా మర్చిపోయాను. ఐ కంప్లీట్లీ ఫర్గాట్ అబౌట్ ఇట్. ఐ కంప్లీట్లీ ఫర్గాట్ అబౌట్ ఇట్. అది నా గుర్తులో లేకుండా పోయింది. ఇట్ స్లిప్డ్ మై మైండ్. ఇట్ స్లిప్డ్ మై మైండ్. నేను ఆ విషయాన్ని గుర్తుంచుకుంటాను. ఐల్ కీప్ దాట్ ఇన్ మైండ్. ఐల్ కీప్ దాట్ ఇన్ మైండ్. అమ్మయ్య, ఊరటగా ఉంది. దాట్స్ అ రిలీఫ్. దాట్స్ అ రిలీఫ్. ఎంత యాదృచ్ఛికం. వాట్ ఎ కోఇన్సిడెన్స్. వాట్ ఎ కోఇన్సిడెన్స్. ఈరోజు చాలా సుదీర్ఘంగా గడిచింది. ఇట్స్ బీన్ అ లాంగ్ డే. ఇట్స్ బీన్ అ లాంగ్ డే. నేను సరదాగా అంటున్నాను. ఐఎమ్ జస్ట్ కిడింగ్. ఐఎమ్ జస్ట్ కిడింగ్. నన్ను
తప్పుగా అర్థం చేసుకోకండి. డోంట్ గెట్ మీ రాంగ్. డోంట్ గెట్ మీ రాంగ్. నన్ను అడిగితే ఇఫ్ యు ఆస్క్ మీ నా అభిప్రాయం ప్రకారం ఇన్ మై ఒపీనియన్ నా విషయానికొస్తే యాజ్ ఫార్ యాజ్ ఐఎమ్ కన్సర్న్డ్ ఎంత త్వరగా అయితే అంత మంచిది. ద సూనర్ ద బెటర్. ఆలస్యమైనా చేయడం మంచిదే. బెటర్ లేట్ దాన్ నెవర్. అది మీ ఇష్టం. ఇట్స్ అప్ టు యూ. మీరు ఏం చెబితే అది. వాట్ ఎవర్ యు సే. నేను చెప్పాలనుకున్నది సరిగ్గా అదే. దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ మీన్. నేను దాని గురించి ఆలోచిస్తాను. ఐల్ థింక్ అబౌట్ ఇట్. అది ఎలా జరుగుతుందో చూద్దాం. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. వీడియోని ఎండింగ్ వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఇప్పుడైతే ఒక చిన్న రిక్వెస్ట్. మీరు ఈ వీడియో గురించి ఏమనుకుంటున్నారు అన్నది కమెంట్ సెక్షన్లో పెట్టండి. అది థ్యాంక్ఫుల్నెస్ అయినా పర్వాలేదు, సజెషన్ అయినా పర్వాలేదు. నేను ఏదైనా హోల్ హార్టెడ్గా స్వీకరిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. మీట్ యూ సూన్ ఇన్ అనదర్ వీడియో.